హలో ఎవ్రీవన్, వాకిలు వంటిల్లుకి స్వాగతం. ఈరోజు నేనైతే పొన్నూరు ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే మీకు చూపించాలని వీడియో చేశానండి. మేము రీసెంట్గా అయితే పొన్నూరు ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ బాపట్ల బీచ్ అయితే టూర్ వెళ్ళామండి. సో ఇది మీరు చూస్తున్నారు కదా వీడియోలో, ఇది పొన్నూరు ఆంజనేయ స్వామి విగ్రహం అండి. ఇది ఏకశిలా విగ్రహము. గుంటూరు నుంచి పొన్నూరు వచ్చి 35 కిలోమీటర్స్ వస్తుందండి బై రోడ్. సో మేమైతే బస్సులో వెళ్ళామండి. సో ఆంజనేయ స్వామిని చూస్తున్నారు కదా, 24 ఫీట్ అండి ఏకశిలా విగ్రహము. ఈ ఆలయం పరిసరాల్లోనే మనకొచ్చి సహస్రలింగేశ్వర స్వామి ఆలయము, కాలభైరవ గుడి, దశావతారాలు, విష్ణుమూర్తి ఆలయము, స్వర్ణ వెంకటేశ్వర స్వామి, గరుత్మంతుని గుడి కూడా ఉన్నాయండి. ఇక్కడ ఈ గరుత్మంతుడి విగ్రహం వచ్చి కూడా 29 ఫీట్ ఏకశిలా విగ్రహం అండి. చూడాల్సిన ప్లేస్ అండి. చూశారు కదా, స్వర్ణ వెంకటేశ్వర స్వామి మీకు ఫోటోలో కనిపిస్తుంది కదా, అక్కడ వీడియో అవైలబిలిటీ లేదండి. సో అందుకోసం నేను ఫొటోస్ మాత్రం పెట్టాను. నెక్స్ట్ వచ్చి భావనారాయణ టెంపుల్ అండి. అసలు ఈ గుడి అయితే మనము వీడియోలో మాకు షూట్ చేయడానికి అయితే పర్మిషన్ లేదు, కానీ పర్సనల్గా వెళ్ళి అయితే చూడవలసిన గుడి అండి. సో పంచభావ నరసింహస్వామి టెంపుల్స్ అయితే ఉన్నాయండి ఈ గుంటూరు చుట్టుపక్కలనే. సో అందులో మేము దర్శించుకున్నాము. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, ఇక్కడ 2 ధ్వజస్తంభాలు ఉన్నాయండి. అండ్ టెంపుల్ లోపల ఒక కంచిలో బల్లి లాగానే ఒక మత్స్య శిల ఉందండి. దాన్ని టచ్ చేసి ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని ఆలయ పూజారి గారు అయితే మాకు చెప్పారు. ఆ తర్వాత మేము పొన్నూరు నుంచి బాపట్ల వెళ్ళామండి. బాపట్ల వచ్చి గుంటూరు నుంచి 50 కిలోమీటర్స్ వస్తుందండి. సో బాపట్ల నుంచి మళ్ళీ మేము సూర్యలంక బీచ్కి వెళ్ళామండి. సూర్యలంక బీచ్ వచ్చి బాపట్లకి 9 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడైతే ఉండడానికైతే కాటేజెస్ అయితే నంబర్ 1 ఫెసిలిటీస్తో ఉన్నాయండి. సాటర్డే సండేస్ వచ్చి అయితే 5,000 6,000 అరౌండ్ ఉంటుంది 24 అవర్స్కి. అండ్ మిగతా రోజుల్లో 3,000 to 4,000 అయితే ఛార్జ్ చేస్తారండి కాటేజెస్కి. అండ్ కాటేజెస్ నుంచి డైరెక్ట్గా సన్ రైజ్ చూడొచ్చు ఇక్కడ. కానీ చాలా చాలా బాగుందండి, చాలా నీట్గా కూడా ఉంది. ఇదైతే వీకెండ్స్ అయితే సూపర్బ్ ప్లేస్ అండి, ఎంజాయ్ చేయడానికి. విత్ ఫ్యామిలీస్ అయినా వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో అయినా వెళ్ళొచ్చు. మేమైతే ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము. మీరు చూస్తున్నారు కదా, అసలు మేమైతే ఆ వాటర్లో ఒక చిన్న పిల్లలం అయిపోయామండి. సో చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాము మేమైతే. శ్రీలంక బీచ్లో అయితే చాలా 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 నీట్గా ఉందండి. మాకు ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, కాటేజెస్ ఫెసిలిటీస్ కానీ అన్నీ చాలా నెంబర్ 1 ఫెసిలిటీస్ అయితే ఇచ్చారండి అక్కడ వాళ్ళు. ఇక్కడ వచ్చి గవర్నమెంట్ గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయండి. తప్పకుండా వీలైతే మీరందరూ వచ్చి ఈ బీచ్లో వీకెండ్స్ అయితే ఒకసారి లైఫ్లో 1 టైం అయితే మాత్రం ఎంజాయ్ చేయాల్సిన బీచ్ అండి. పరిసరాలు కూడా చాలా శుభ్రంగా, అసహ్యంగా అయితే లేవండి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, చాలా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చి స్పెషాలిటీ ఏంటంటే, అలల హైట్ మరీ ఎక్కువగా ఉండదు, అలా అని చాలా తక్కువగా ఉండదు, మీడియంగా ఉంటుంది. సో మనకి ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది, డేంజర్ అయితే ఉండదండి. అండ్ నెక్స్ట్ వచ్చి వెడల్పు ఎక్కువ అండి బీచ్ చాలా బాగుంది. బీచ్లో పిల్లల కోసం, పెద్దల కోసం హార్స్ రైడింగ్ కూడా ఉందండి. వాళ్ళు హార్స్ రైడింగ్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేశారు. మోటార్ వెహికల్ రైడింగ్ కూడా ఉందండి. ఎంజాయ్ చేయడానికి అయితే నెక్స్ట్ లెవెల్ ప్లేస్ అండి ఇది. సో తప్పకుండా మీరందరూ మీ ఫ్యామిలీస్తో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ వీకెండ్స్ అయితే వచ్చి ఇక్కడ ఒకసారి అయితే సూర్యలంక బీచ్ని ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా రండి. రోడ్డు కానీ బై రోడ్ అయితే రోడ్ కూడా చాలా బాగుందండి. సో ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. మేము రీసెంట్గానే వెళ్ళాం కాబట్టి నేను చెప్తున్నాను. సో తప్పకుండా మీరందరూ మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్తో వచ్చి ఈ సూర్యలంక బీచ్ని అయితే ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఒక్కొక్కసారి ఈ చిన్న చిన్న ఆనందాలే మనకి
జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి కదా! అలాగే మేమైతే మా స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసిన ఈ జ్ఞాపకాలన్నిటినీ కూడా మోసుకుంటూ మేమైతే తిరిగి మా ఇళ్ళకైతే బయలుదేరామండి. మేము రిటర్న్‌లో గూడా బస్సులో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశామండి. అంత్యాక్షరి ఆడుకున్నాము. జోక్స్, అసలు డాన్స్‌లు అసలు చాలా బాగా ఎంజాయ్ చేశామండి. చూసారు గదా! మా ఫ్రెండ్స్ అయితే ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారో. ఫ్యామిలీ పిల్లలతో వెళ్తే ఆ ఎంజాయ్‌మెంట్ వేరు. ఇలా ఫ్రెండ్స్‌తో వెళ్తే వచ్చే ఎంజాయ్‌మెంట్ వేరండి. అప్పుడప్పుడు మన లైఫ్ సైకిల్‌ని రీబూట్ చేసుకోవాలంటే ఇలాంటి చిన్ని టూర్స్ అయితే మనం ఫ్రెండ్స్‌తో అయితే ప్లాన్ చేసుకోవాలండి. సో, తప్పకుండా మీరు కూడా మీ ఫ్రెండ్స్‌తో ప్లాన్ చేసుకుంటారని అనుకుంటున్నాను. తర్వాత అందరి ఎనర్జీ లెవెల్స్ అయితే డౌన్ అయిపోయాయండి. నెమ్మదిగా ఎవరి సీట్లలోకి వాళ్ళు చేరిపోయి వాళ్ళ ఫ్యామిలీస్‌కి పొద్దున్నుంచి ఎంజాయ్ చేసిన ఫోటోస్, వీడియోస్ అన్నీ వాట్సాప్‌లో షేర్ చేసుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి అయితే జారుకున్నారు. సో, మీరు కూడా ఈ వీడియోని మాతో పాటు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.